శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే. శివ అనే పేరులోనే ఒక ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. షి అంటే శాంతి, వా అంటే వసంతం. అంటే శివుడు అనగా శాంతిని ప్రసాదించే, సృష్టికి నూతన శక్తిని నింపే పరమాత్మ. హిందూ పురాణాల్లో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ భగవంతునికి పూజ చేస్తే ఆ భక్తుడు తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతాడని వేదాలు చెప్తున్నాయి. శివుడు భక్తులను తేలికగానే అనుగ్రహిస్తాడని, చిన్న కోరికైనా తక్షణం నెరవేర్చుతాడని శాస్త్రాలు చెప్తాయి. కానీ ఆయన పూజలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివుడికి అత్యంత ఇష్టమైన పత్రం బిల్వపత్రం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వదళం శివుని 3 కన్నులను సూచిస్తుంది. అదేవిధంగా ఇది త్రిశూలానికి సంకేతం కూడా. బిల్వపత్రాలతో పూజ చేస్తే 3 జన్మల పాపాలు క్షీణిస్తాయని వేదోక్తి ఉంది. అయితే ఆ ఆకులు చెట్టు నుంచి కోసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సోమవారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి, మకర సంక్రాంతి రోజుల్లో బిల్వ ఆకులను చెట్టు నుంచి తీసుకోవడం శాస్త్ర విరుద్ధం. సరిగ్గా తీసుకున్న బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసి తర్వాత మాత్రమే శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమను పెట్టకూడదు. ఆయనకు గంధం, విభూది మాత్రమే సమర్పించాలి. ఎందుకంటే శివుడు తపస్వి. కుంకుమ యొక్క వేడి స్వభావం ఆయన చల్లదనానికి వ్యతిరేకం. అందుకే గంధం, విభూది శివుడికి ప్రీతికరం. శివలింగంపై కొబ్బరి నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పోయకూడదు. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రను వాడకూడదు. రాగిలోని లోహం పాలలో కలిస్తే విషతుల్యమవుతుంది. కాబట్టి మట్టి గిన్నె లేదా స్టీల్ పాత్రలో పాలు పోయడం ఉత్తమం. శివుడికి అన్ని రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ వెలగపండు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైంది. వెలగపండు సమర్పించిన వారికి దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం. కానీ సంపంగి పువ్వులు మాత్రం శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్పించకూడదు. ఒకప్పుడు బ్రహ్మ అసత్య సాక్ష్యం ఇవ్వడానికి సంపంగి పువ్వులను సహాయం అడిగాడు. దాంతో ఆ పువ్వులకు కూడా శాపం విధించి పూజకు పనికిరావని శివుడు తేల్చాడు. ఏ పూజ అయినా మొదట వినాయకుడిని పూజించకుండా ప్రారంభించరాదు. నీరు, పాలు వంటి పదార్థాలను ముందు గణపతికి సమర్పించి తర్వాత శివుడికి ఇవ్వాలి. స్వయంగా శివుడే ఈ నియమాన్ని వివరించాడు. తులసి ఆకులను శివుడికి సమర్పించడం శాస్త్రవిరుద్ధం. ఎందుకంటే తులసి విష్ణువుకు ప్రీతికరం. శివుడికి పూజ మొదలుపెట్టే ముందు రాగి చెంబులో నీరు ఉంచి ఆ నీటిని మొదట ఈశ్వరునికి సమర్పించి తర్వాత మాత్రమే పూజ కొనసాగించాలి. పరమేశ్వరుడు పాల కన్నా గంగాజలాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. పూజ సమయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. ఆ 5 అక్షరాల మంత్రం మహాశక్తివంతమైనది. ఇంట్లో శివలింగం ఏర్పాటు చేస్తే జలాధార తప్పనిసరి. లింగంపై ఎప్పుడూ నీరు జారుతూ ఉండాలి. అలా లేకపోతే ఆ స్థలంలో నెగిటివ్ ఎనర్జీ చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పంచామృతాభిషేకం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో చేసిన తర్వాత ఖచ్చితంగా నీటితో అభిషేకం చేయాలి. అప్పుడు మాత్రమే పూజ సంపూర్ణ ఫలితాన్నిస్తుంది. సోమవారం ఉపవాసం ఉండటం, భక్తితో శివనామ స్మరణ చేయడం అత్యంత శ్రేయస్కరం. విభూది శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఆ విభూది దర్శించిన వారిని శివుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు, నరక భయాల నుండి రక్షిస్తాడు. మన నుదిటిపై 3 గీతలుగా అడ్డంగా భస్మధారణ చేయాలి. అలా చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని పెద్దల వాక్కు. ఈ విభూది మహిమను దేవి భాగవతంలో 11వ స్కందంలో వివరించారు. ఆవు పేడతో పవిత్ర అగ్నితో తయారయ్యే ఈ భస్మం భక్తుడి జీవితం నుండి అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞానదీప్తిని వెలిగిస్తుంది. విభూదిని ధరించేవాడు శివుని సన్నిధిలో ఉన్నట్లే అని శాస్త్రం చెబుతుంది. ఇలా శివుడిని విశ్వాసంతో భక్తితో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. శివుడు ఎప్పుడూ సులభ ప్రసన్నుడు. భక్తుని మనసులోని ప్రార్థనను వినగల దేవుడు. మనం భక్తితో పిలిస్తే ఆయన మన జీవితాన్ని సుఖశాంతులతో నింపుతాడు. ఓం నమఃశివాయ అనే మంత్రం జపిస్తే మన లోపలి నెగిటివ్ శక్తులు దూరమై మనసుకు శాంతి కలుగుతుంది. శివుని స్మరణలో ఉండేవాడికి భయం ఉండదు, కష్టాలు దగ్గరికి రావు. ఆయన కృపే జీవితంలోని పరమశాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.